హాయ్ అందరికీ. ఈరోజైతే నేను వరంగల్కి వెళ్తున్నాను. మా మేనమామ కొడుకుది పెళ్ళి ఉంది. ఆటో బస్ స్టాండ్ వరకు ఆటో తీసుకొని వెళ్తున్నానండి. ఎందుకంటే కార్ తీసుకొని వెళ్దామంటే మాత్రం ఒక్కదాన్ని వెళ్తాను కాబట్టి కారు వద్దమ్మా అన్నారు మా పిల్లలు. ఒంటరిగా అంత దూరం ప్రయాణం వద్దు అని అన్నారు. సరే ఎందుకని మంచి పిల్లల మాట కొన్ని వినాలి కదా అని నేనైతే ఆటో తీసుకొని వెళ్తున్నా. వెళ్ళే దారిలో ట్యాంక్ బండి నుండి వెళ్తాం కదా, మేము ఇటు సైడ్ తక్కువ అండి రావడము. ట్యాంక్ బండికి వస్తారు మా పిల్లలు వస్తారు, నేనైతే రాను. చాలా సంతోషం అనిపించింది. ఎంత బాగుంది అసలు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తాను నేను ఇక్కడికి, కానీ ఒక రోజుకు ఒక కొత్త అనిపిస్తుంది. ఇక్కడ హైదరాబాద్కి వచ్చినాం అనుకోండి, చార్మినార్, ఈ ట్యాంక్ బండి, సుభాష్ చంద్రబోసు ఆయనను మంచిగా చక్కగా మంచిగా చూడొచ్చు. అసెంబ్లీ చాలా చాలా బాగుంటాయండి. ప్రతి ఒక్కటి చాలా బాగుంటుందండి చూడడానికైతే హైదరాబాద్లో. మళ్ళీ బిర్లా మందిర్ టెంపుల్, ఇక అసెంబ్లీ చూశారు కదా, కేసీఆర్ కట్టిన అసెంబ్లీ ఎంత బాగుంది చూడండి. రేవంత్ రెడ్డి సార్ ఏం కడతారో తెలియదు, కానీ కేసీఆర్ మాత్రము చక్కగా హైదరాబాద్కు ఒక అందాన్ని ఇచ్చిండు. ఇది అయితే భవంతి చాలా బాగుంటుందండి. ఇంకా సాయంకాలం అయితే ఇంకా బాగుంటుంది. నేనైతే ఉదయం కదా వెళ్తున్నాను, నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా వెరైటీగా ముందుకు వెళ్తూ ఉంటే చూడండి. ఎందుకంటే మనం అప్పుడప్పుడు ఇలాంటివి చూసి ప్రశాంతంగా ఉండాలంటే వారానికి ఒక్కసారైనా ఇలా వచ్చి చూడాలండి. ఎంత దూరం ఉంది హైదరాబాద్, చుట్టుపక్కల ఊర్లలో చాలామంది వస్తారు. తెలియదంటే చూసారు కదా ఎంత అద్భుతంగా కట్టించాడు అసలు కేసీఆర్ అయితే చాలా అద్భుతం. చాలా బాగుంటాయి చూడడానికి. కాకపోతే టికెట్ రేట్ ఎంతో నాకైతే తెలియదు, నేనైతే వెళ్ళలేదు ఇప్పటి వరకు. హైదరాబాద్ ఉంటాం కానీ చాలా తక్కువ. ఎప్పుడైనా వెళ్తే బిర్లా మందిర్ టెంపుల్కి వెళ్తాను. చాలా బాగా అనిపించిందండి. ఇక ఈ బిల్డింగ్ అయితే నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను. ఇక్కడ అంత బిల్డింగ్ కట్టారు ఇక్కడ. ఇక ఈ బ్యాంక్ అయితే రిజర్వ్ బ్యాంక్ కదా, అన్ని బ్యాంకులు అన్నీ చిన్న చిన్న బ్యాంకులని ఈ బ్యాంక్ వస్తారండి. చాలా పెద్ద బ్యాంక్ అండి ఇది ఇక్కడ హైదరాబాద్లో. ఇక పోతాంటే దారిలో అయితే చూస్తాను సార్. కోటికి వచ్చేసాను, మొత్తానికి అయితే కోటి దగ్గరికి వచ్చాను. కోటి నుండి వెళ్ళాక మనకు రైట్, అక్కడ నుండి బస్ స్టాండ్ వస్తుంది. బస్ స్టాండ్ నుండి లెఫ్ట్ తీసుకుంటే మనకు జూబ్లీ బస్ స్టాండ్ వస్తుంది. జూబ్లీ బస్ స్టాండ్ అంటే రాజీవ్ గాంధీ బస్ స్టాండ్ అండి. నాకైతే చాలా సంతోషం వచ్చింది. కోటిలో మాత్రం శారీస్ చాలా బాగుంటాయండి. కోటిలో కూడా చాలామంది అనుకుంటారు కానీ నా కోటిలో తక్కువ రేట్లు వస్తాయి అనుకుంటారు. చాలా బాగుంటాయండి. శారీస్ బాగుంటాయి, డ్రెస్సెస్ బాగుంటాయి. మనకు ప్రతి ఒక్కటి కరెంటుకు సంబంధించింది కానీ బైక్లకు సంబంధించింది కానీ అన్నీ ప్రతి ఒక్కటి దొరుకుతుందండి ఇక్కడ. కోటికి వస్తే మాత్రం మేమైతే కోటికి రాము, మేము జూబ్లీస్ కాబట్టి మేము ఎక్కువ అమీర్పేటు అంటే ఆ సైడ్ తీసుకుంటాం. పంజాబ్ గుట్ట అటే షాపింగ్ చేస్తూ ఉంటాం. సికింద్రాబాద్కి వెళ్తాం ఎక్కువ. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే జనగాం జిల్లా పాలకుర్తి కాబట్టి నేను ఎక్కువ ఉప్పల్ నుండి వెళ్ళిపోతూ ఉంటాను. ఇటు రాను నేను తక్కువ. ఈరోజు నాకు అవకాశం వచ్చింది కాబట్టి బస్ స్టాండ్కి వచ్చాను కాబట్టి నేను వీడియో తీసి పెట్టాను. అంటే నేను వీడియో తీయడానికి కారణం ఏంటంటే హైదరాబాద్ ఎంత దూరం వెళ్ళినా అంత దొరకకుండా పోతుందండి. 100-200 కిలోమీటర్లు పోయినా కూడా ఎక్కడ అంతు లేదు. ఇంకోటి ఏంటంటే ఇది సెంటర్ కాబట్టి చాలా పబ్లిక్ ఉంటుంది. సాయంకాలం వచ్చామనుకోండి కారుకు కారు టచ్ అవుతుంది, అట్లా ఉంటుంది ఇక్కడ. ఇంకా లైట్ల వెలుగులకు చాలా బాగుంటుంది ఆ కోటిలో. కానీ మేము చాలా తక్కువ జూబ్లీస్ ఉంటాం. మేము జూబ్లీస్ ఏరియాలో ఉంటాం కాబట్టి ఇట్లా రావడం ఎక్కువ, చాలా తక్కువ మేము. అయితే ఈరోజు పెళ్ళి ఉంది కాబట్టి బస్కి వెళ్తున్నాం కాబట్టి ఇవన్నీ వీడియో తీస్తూ మీకు అందరూ చూపించాలని అనిపించింది, సరదాగా చూపిస్తున్నాను. ప్రతి ఒక్క వేరి అండి. మేము అప్పుడు కార్ లేనప్పుడు అయితే బస్కి వచ్చినప్పుడు ఇలాగే వచ్చేవాళ్ళం. ఇదంతా ఈ భాగం వచ్చేసి మనం పెళ్ళిళ్ళకు కార్డులు కొట్టిస్తాం కదా, ఏదైనా ఫంక్షన్లు అయితే కార్డులు కొట్టించేది ఇదంతా ఇక్కడ కొట్టిస్తారండి ఇదే లైన్లో. ఇది పాత ఏరియా. ఇప్పుడైతే ఇండ్లు అయితే పాతగా ఉంటాయండి. అసలు ఎప్పుడు ఒకప్పుడు కట్టిన ఇండ్లు కానీ ఏరియా మాత్రం చాలా బాగుంటుంది. కొన్ని సంవత్సరాల కింద ఇక్కడ తక్కువ రేట్లు ఉండేదంటే ఇక్కడ టెంపుల్ ఉంటుంది ఒకటి మనకు లెఫ్ట్ సైడ్, మంచిగా ఉంటుందండి. లోపల యాప చెట్టు, రాగి చెట్టు చాలా బాగుంటుందండి. నాకు టైం లేదు, నేను బస్కి వెళ్తున్నాను కాబట్టి వెళ్ళిపోతున్నాను. చాలా చాలా మంచిగా అనిపించింది నాకైతే. బస్ స్టాండ్ అయితే వచ్చేసింది. ఇక బస్ కోసం వెయిటింగ్ చేయవలసిందే. ఎందుకంటే కార్లో వెళ్ళే వాళ్ళకి మీకు తెలియంది ఏముంటుంది, బస్ కోసం వెయిటింగ్ చేయాలంటే బాగా అనిపిస్తుంది. కానీ వెళ్ళాలి, మనం ఎప్పుడు కార్లలో తిరగలేదు. నేను కొన్నేళ్ళు బస్సులలో పోయి వచ్చేసిన దాన్నే. ఇక్కడ నేను ఇప్పుడు ఒక 30 ఏళ్ళలో బట్టి నేను హైదరాబాద్ ఉన్నా కాబట్టి ఒక 15 ఏళ్ళు అయితే నేనైతే ఖచ్చితంగా నేను బస్సులో తిరిగాను. తర్వాత ఇప్పుడు 28 ఏళ్ళు అయింది కారు కొని. కార్లో తిరుగుతున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా కార్లో వెళ్తాను. కానీ అన్నిటికీ అడ్జస్ట్ అవుతానండి, అలా అనుకోవద్దు. ప్రతిదీ అడ్జస్ట్ అవుతాను నేను. ఎందుకంటే మనం మధ్యతరగతి వాళ్ళం, ఎలా బ్రతకాలన్నది మన జీవితంలో ఇది ఒకటి చూసి నేర్చుకోవాలి. అన్నిటికీ మనం అంటే ముందుకు అన్నిటికీ మనం ఖచ్చితంగా మంచిగా ఉండాలి అనుకుంటే కష్టపడవలసిందే. బస్ స్టాండ్కి అయితే వచ్చానండి. బస్ స్టాండ్కి అయితే మెట్లు నిన్న కాళ్ళ నొప్పి ఉంది కదా, నేను ఇలా బ్యాగ్ లాక్కొని బయటకు వెళ్తుంటే ఇక బ్యాటరీ కనిపించింది. నేను అడిగాను, ఇదంటే కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు, కొద్ది నా ఏజ్ వాళ్ళకు ఈ బ్యాటరీలో తీసుకెళ్ళి ఏ బస్సులో ఎక్కుతారో ఆ బస్ కాడ దించుతారంట. గాంధీ బొమ్మ రాగానే గాంధీ బొమ్మ కనిపించింది. గాంధీ తాత
మా చిన్నప్పటి నుండి గాంధీ తాత దగ్గరికి వెళ్ళే వాళ్ళం. కానీ నేను చాలా రోజుల తర్వాత చూసాను తాతను, గాంధీ తాతను. సంతోషం అనిపించింది. నేను ఈ బోర్డు మీద పెడుతున్నాను. బోర్డు చూడండి, ప్రతి ఒక్కటి ఎక్కడికి వెళ్ళాలి ఏంది అనేది ఇక్కడ అన్ని రాసి ఉంటే చదువుకోవచ్చు. ఇక్కడ బస్ స్టాండ్లో కూడా ప్రశాంతత ఉందండి. పోగానే నాకైతే అక్కడ ఏంటంటే సాయిబాబాను పెట్టారండి. ప్రతి వాళ్ళు వెళ్ళి సాయిబాబాను మొక్కుంటారు, మంచిగా అనిపిస్తుందండి. చాలా ఒక గుళ్ళో సాయిబాబా ఎలా ఉన్నాడో అలాగా. ఇక్కడ బట్టలు కూడా మనకు బట్టల షాపులు పెట్టిర్రు. ఇక వెయిటింగ్ కావాలండి ఇక్కడ. వాళ్ళు నైట్ వచ్చేవాళ్ళు ఎవరన్నా లేట్ అయినా కొంచెం తొందరగా వచ్చి పొద్దున్న వెళ్ళలేకపోతారు లేడీస్, కానీ ఇక్కడ వెయిటింగ్ హాల్ ఉంది. పైన కూడా మనకు రూమ్స్ దొరుకుతాయి అంటే ఇక్కడ నాకు తెలియదు, చెప్పగా విన్నాను. ఇది చూడండి, ఇదంతా వెయిటింగ్ హాల్. మనకు పండుకుంటట్టు ఇట్లా మంచిగా ఉంటుందండి. కుర్చీలు పైసలు ఎక్కువ తీసుకుంటారు. ఇక ఇక్కడ మాత్రం బస్ స్టాండ్లో ఇది ఒకటి పెట్టారండి. ఎందుకంటే ఎవరికైనా కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు ఇది ఏదో చేస్తారట, దీంట్లో నాకు తెలీదు. ఇక్కడ పైసలు అయితే అంటే తీసుకుంటారట, చేపిస్తారట. నాకైతే మంచిగా అనిపించింది. బస్ స్టాండ్లో ఇలాంటివి కూడా ఏర్పాటు చేస్తారా అనిపించింది. సంతోషం. నేనైతే బస్ స్టాండ్కి వచ్చాను. ఇక మనం ఎటు పోవాలన్నా బస్సులు ఆటోలు కాకుండా ట్రైన్కు ఎక్కడి నుండి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ డైరెక్ట్ అక్కడ ట్రైన్ ఎక్కితే ఇక్కడ బస్ స్టాండ్లో దిగేటట్టు ట్రైన్ మాత్రం మంచి స్టేషన్ ఇక్కడ పెట్టారని నాకు తెలియదు. నేను ఫస్ట్ టైం చూశాను కాబట్టి నేనైతే ఆటోకి వచ్చాను. నాకు ఆటోకు జూబ్లీస్ నుండి ఇక్కడ వరకు 270 రూపాయలు అవుతుంది. కానీ నేను ఎక్కలేను కదా, నాకు కాలు నొప్పి ఉంది. కాకపోతే ఎవరైనా సరే కాళ్ళు మంచుకున్న వాళ్ళు మంచిగా మెట్రో ఎక్కితే ఎక్కడున్నా సరే బస్ స్టాండ్కి రావచ్చండి. బస్ స్టాండ్లోనే తీస్తుంది అది యాక్చువల్గా. ఇక్కడ సాయిబాబాని చూపిస్తారండి మీకు. బస్ స్టాండ్లో ఎంత మంచిగా అనిపిస్తుందండి నిజంగా. నాకు ఎందుకో శ్రీడీలో ఉన్నట్టే అనిపిస్తుంది. ఇక్కడ శ్రీడీ నుండి తెచ్చి పటం ఇక్కడ పెట్టారట. చాలా బాగుంటుందండి చూడటానికైతే. అందుకే బాబా ఎక్కడున్నా దర్శనమిస్తూ అందరినీ కాపాడతాడు. ఎందుకంటే కొన్ని వేల లక్షల కోట్ల మంది ఈ బస్ స్టాండ్కి వస్తారు కాబట్టి, ఆ బాబాను మొక్కుకొని వెళ్తారు కాబట్టి ఆ బాబా అందరికీ చల్లగా చూస్తాడు. ఆ తండ్రి తోడుగా ఉన్నాడంటే చాలా అద్భుతాలు జరుగుతాయి. నమ్మిన వారికి తండ్రిగా ఉంటాడు, నమ్మని వారికి కూడా కన్న తండ్రిగా ఉంటాడు. ఎప్పుడు చెయ్యి వదిలిపెట్టాడు. నమ్మకం లేకున్నా సరే ఆ తండ్రి కాపాడుతూనే ఉంటాడు. అంత అద్భుతమైన తండ్రి సాయిబాబా. బస్ స్టాండ్ అయితే ఖాళీగా ఉంది. పొద్దున్నే వచ్చాను కాబట్టి రండి, మా చుట్టాల ఇంటికి అయితే పోతూ అవి కూడా చూపిస్తాను. వెళ్దాం. నేనైతే బస్సు ఎక్కేసాను. కాకపోతే ఆధార్ కార్డు బస్సు ఎక్కడానికి అయితే కొంచెం ఇబ్బంది అయింది. ఎందుకంటే జనాలు బాగున్నారు. అందుకే నేను డబ్బులు ఇచ్చేసే 320 రూపాయలు అంటే బస్ టికెట్ తీసుకొని ఎక్కేసాను. కాబట్టి బస్సు ఎక్కగా నాకు ఒక విషయం ఏంటంటే, ఒక ఆవిడ వచ్చింది నా దగ్గరికి. మంచిర్యాలకి వెళ్ళాలమ్మా, నా డబ్బులు పోయింది, నా పర్సు పోయింది, నేను హాస్పిటల్కి వచ్చాను అన్నది. మరి నిజమేంతో అబద్ధమేంతో మనకు నమ్మే అంత అంటే లేదు, కానీ ఏమో ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదని నాకు తెలిసిన కాడ నేను 50 ఇచ్చాను. ఇంకా చుట్టుపక్కల కూడా అడిగాను వాళ్ళను, ఇవ్వండి మనిషికి 20-30 అంటే వాళ్ళు ఇస్తామన్నారు. తను మాత్రం 400 రూపాయలు 450 అవుతుందంట. మంచిర్యాలకు వెళ్ళమ్మా, మరి అబద్ధమేంతో నిజమేంతో నాకంటే మదర్ ప్రామిస్ అన్నది. ఇక మనం నమ్మాలి అంతే ఇంకా అనుకొని నేను ఇచ్చేసానండి. ఎందుకంటే ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కదా, ఇచ్చేసాను. నేను ఆ వీడియో కూడా చిన్న వీడియోలో పెట్టాను చూడండి, ఆవిడ మాట్లాడిన మాటలు. ఎందుకంటే మనము 100-200 ఇవ్వచ్చు, కానీ ఇలాగే అన్నం లేని వాళ్ళకి కూడా 10-20 ఇస్తే వాళ్ళు కాఫీ టీ తాగుతారు కదా. అందుకోసం ఆ కాలరెక్కలు బాగున్నాయి, మన లేడీస్ కదా అని నేను ఇచ్చాను. ప్రతి వాళ్ళు ఇలా 10-5 సాయం చేస్తే ఖచ్చితంగా ఆమె ఇంటికి వెళ్ళిపోద్దని నేను అనుకుంటున్నాను. అందరిని అడిగాను, ఇస్తున్నారు, ఆమె వెళ్ళిపోద్ది. కానీ లేని వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం, కళ్ళు లేని వాళ్ళు, గుంటోళ్ళు వస్తే మాత్రం డబ్బులు సాయం చేయండి. ఇదిగోండి 320 రూపాయలు అంట బస్ టికెట్. నేనైతే బస్ ఎక్కేసాను. హన్మకొండకి వెళ్ళి హన్మకొండలో ఆటో కట్టుకొని మళ్ళీ నేను వరంగల్కి వెళ్ళాలి. ఎందుకంటే మనకు ఆధార్ కార్డు బస్సు చూసుకున్నాను కొన్ని లేట్ అయిపోతుంది, తొందరగా వెళ్ళాలని నేనైతే బస్ ఎక్కేసి డబ్బులు. ఇదిగోండి టికెట్ కూడా తీసుకున్నాను కదా, చూసారు కదా. ఈ టికెట్ కూడా తీసుకున్నది చూపియండి అని కండక్టర్ గారు చెప్తే నేను ఈ టికెట్ కూడా చూపిస్తాను చూడండి. ఆధార్ కార్డు మనం బస్ కోసం వెయిట్ చేయొచ్చు, కానీ అదైతే నాకు తెలిసినంత మట్టుకు రేవంత్ రెడ్డి పెట్టి వేస్ట్. ఎందుకంటే ఎప్పటికో చాలా లేట్గా ఒక బస్సు వస్తుందండి, అందులో ఫుల్ పబ్లిక్ అవుతారు, ఎక్కాలంటే మన వల్ల కాదు. కాబట్టి బస్కు టికెట్ పెట్టి వెళ్తున్నాను. చూడండి, చూసారు కదా, ప్రశాంతంగా ఉంది. మంది కూడా ఎక్కువ లేదు, డబ్బులు పెట్టేది కాబట్టి మంది ఎక్కలేదు ఎక్కువ. మొత్తం టికెట్ లేని దాని లేదా ఫుల్ పబ్లిక్ అయ్యారు. చూడండి, అందులో కూడా చూపిస్తాను చూడండి. అది డబ్బులు ఆధార్ కార్డు బస్సు అండి, అది ఆధార్ కార్డు ఎక్కే బస్సు. ఆధార్ కార్డు ఇచ్చి జనాలు చూడండి ఎట్లున్నారో, కాలు పెట్ట సందు లేదు. మా చుట్టాలని, మా బంధువులందరినీ చూపిస్తానండి. చూడండి, అందరు రాయి చెప్పిస్తాను. మా చుట్టాలని, మా బంధువులందరినీ చూపిస్తానండి. మాది చాలా పెద్ద కుటుంబము. నేను ఒంటరిగా హైదరాబాద్లో బతుకుతున్నాను మా పిల్లలతోని. ఊర్లలో ఉంటారు అందరూ, వరంగల్, హన్మకొండ, కరీంనగర్ ఉంటారు మా చుట్టాలందరూ. నేను ఒకదాన్ని హైదరాబాద్ మాత్రం ఉంటున్నా. మా చిన్న తమ్ముడు ఉంటాడు, చూపిస్తారండి మా వాళ్ళను. చాలా సరదాగా ఉంటుందండి. నేను చాలా రోజుల తర్వాత అందరినీ కలవడానికి వెళ్తున్నాను మళ్ళీ.